బీసీల గురించి కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి. 10 ఏళ్ల పాలనలో బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి గతంలో మోసం చేశారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్లో దొరికిపోయి తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగించారని విమర్శించారామె. ఇప్పటికైనా ఈ డ్రామాలు ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు బండ్రు శోభారాణి. కవితకి ఏం హక్కుంది బీసీల గురించి మాట్లాడతాను? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి బీసీలకే మనం న్యాయం చేసిరా మీరు ఆలోచన చేయండి. మేము ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నాం, నిజంగా కవితమ్మ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ మీ పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించండి. 10 సంవత్సరాల కాలంలో మీరు దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితులకు మోసం చేశారు, అన్ని వర్గాలను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు. ఇవాళ మళ్ళీ కొత్త నినాదం పట్టుకొని నువ్వు ధర్నా చేస్తా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మరు ఈ రాష్ట్రంలో. నీకు లిక్కరు కేసులో నువ్వు అరెస్ట్ అయినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా ఉంది. అసలు కవితకి